మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాకముందే మారును. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాకముందే మారును. మహిమ రూపుకు నేను మార్చగలిగిన, మరణము నుండి తప్పించగలిగిన, మహిమ రూపుకు నేను మార్చగలిగిన, మరణము నుండి తప్పించగలిగిన నిజ దైవము యేసు వైపు తిరుగుము. సోదరా సోదరి, మరణించక మునుపే నీవు మారుము. సోదరా సోదరి, నిజ దైవము యేసు వైపు తిరుగుము. మరణించక మునుపే నీవు మారుము. నిజ దైవము యేసు వైపు తిరుగుము. మరణించక మునుపే నీవు మారుము. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాకముందే మారుము. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాకముందే మారుము. చుట్టూ అంతా ఉన్నారని, అందరూ నా వాళ్ళేనని, అందంగా నేనే ఉన్నానని, నాకు మాత్రమే అన్నీ తెలుసని. నా చుట్టూ అంతా ఉన్నారని, అందరూ నా వాళ్ళేనని, అందంగా నేనే ఉన్నానని, నాకు మాత్రమే అన్నీ తెలుసని. మురిసిపోతున్నావా, మై మరచిపోయావా? మురిసిపోతున్నావా, మై మరచిపోయావా? నీటి బుడగల పగిలిపోదు, గట్టి పువ్వుల రాలిపోదు. నీటి బుడగల పగిలిపోదు, గట్టి పువ్వుల రాలిపోదు. క్రీస్తేసే రక్షించే ప్రభువని తెలుసుకో సోదరా. నిత్య జీవమిచ్చువాడు క్రీస్తుని తెలుసుకో సోదరి. నిజ దైవము యేసు వైపు తిరుగుము. మరణించక మునుపే నీవు మారుము. ఓ నిజ దైవము యేసు వైపు తిరుగుము. మరణించక మునుపే నీవు మారుము. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాకముందే మారుము. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాకముందే మారుము. నాకేంటి ధనవంతుడనేనని, సుఖభోగ భాగ్యాలు నావని, సృష్టికర్తతో నాకేం పని అని, సృష్టినే పూజిస్తే చాలని. నాకేంటి ధనవంతుడనేనని, సుఖభోగ భాగ్యాలు నావని, సృష్టికర్తతో నాకేం పని అని, సృష్టినే పూజిస్తే చాలని. గమ్యమే లేకుండా కాలం గడిపేస్తావా? గమ్యమే లేకుండా అయ్యో కాలం గడిపేస్తావా? మట్టి కుండల మొక్కలవుదువు, నీటి ఆవిరై మాయమవుదువు. మట్టి కుండల మొక్కలవుదువు, నీటి ఆవిరై మాయమవుదువు. క్రీస్తేసే రక్షించే ప్రభువని తెలుసుకో సోదరా. నిత్య జీవమిచ్చువాడు క్రీస్తుని తెలుసుకో సోదరి. నిజ
దైవము యేసు వైపు తిరుగుము, మరణించక మునుపే నీవు మారుము. ఓ నిజ దైవము యేసు వైపు తిరుగుము, మరణించక మునుపే నీవు మారుము. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాక ముందే మారుము. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాక ముందే మారుము. మహిమ రూపుకు నిన్ను మార్చగలిగిన, మరణము నుండి తప్పించగలిగిన, మహిమ రూపుకు నిన్ను మార్చగలిగిన, మరణము నుండి తప్పించగలిగిన నిజ దైవము యేసు వైపు తిరుగుము. సోదరా సోదరి, మరణించక మునుపే నీవు మారుము. సోదరా సోదరి, నిజ దైవము యేసు వైపు తిరుగుము, మరణించక మునుపే నీవు మారుము. నిజ దైవము యేసు వైపు తిరుగుము, మరణించక మునుపే నీవు మారుము. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాక ముందే మారుము. మట్టి నుండి తీయబడిన మనిషి మట్టి పాలు కాక ముందే మారుము. మరుగు చేసి ఈ 3 దినాలు మనతో ప్రభువు మాట్లాడులాగున అందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుని స్తుతిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో దైవ సందేశం అందించవలసిందిగా ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మహా పుణ్యనామంలో ఈ ఉండి గ్రామంలో ఇక్కడ విజయప్రసాద్ గారు పెట్టినటువంటి ఈ సభలకు విచ్చేసినటువంటి క్రైస్తవేతర విశ్వాసులందరికీ, సోదర సోదరీమణులందరికీ, స్నేహితులందరికీ, మరి ముఖ్యంగా వేదికను అలంకరించిన తోటి దైవజనులకు, గౌరవనీయులైన పెద్దలకు, అంతేకాకుండా చక్కటి సంగీతాన్ని అందిస్తున్న వారికి నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందు ఇలా నిల్చుని సాయంత్రం రాత్రి అనాలి 10 అయింది. ఈ రాత్రి మీకు దైవానికి సంబంధించిన, దైవ జ్ఞానానికి సంబంధించిన, దైవ సత్యాలకు, సత్యాన్వేషణకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడానికి నాకు దొరికిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అటువంటి అవకాశాన్ని కల్పించిన విజయప్రసాద్ గారిని కూడా అభినందిస్తున్నాను, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఒక హిందీ కవి అన్నాడు, జిందగీ హర్ కదం ఏక్ నయీ జంగ్ హై అన్నాడు. జీవితం ప్రతి అడుగు అడుగున ఓ పెద్ద పోరాటం, అంతేకాదు ఒక కొత్త పోరాటం అన్నాడు. జిందగీ హర్ కదం ఏక్ నయీ జంగ్ హై. మనిషి పుట్టింది మొదలు చనిపోయేంత వరకు ఈ జీవన యాత్రలో కావాలనుకున్నా వద్దనుకున్నా, స్వయంకృతాపరాధం వల్లనో, తన తప్పుల వల్లనో, ఇతర తప్పుల వలనో కష్టాల గుండా వెళ్ళవలసిందే. అందుకని యోబు తన గ్రంథంలో రాస్తూ, మ్యాన్ బోర్న్ ఆఫ్ ఎ ఉమన్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ ట్రబుల్స్ అన్నాడు. స్త్రీకి పుట్టిన, అంటే స్త్రీలు కనిన ప్రతి మనిషి కష్టాల కడలి గుండా వెళ్ళవలసిందే. సో జీవితం అంత ఆస్వాదించేంత గొప్పగా ఉండదు. చాలాసార్లు మనము యుక్త వయసు దాటకముందు, టీనేజ్లోనో లేకపోతే యవ్వన దశలోనో ఇంకా బాధ్యత తెలియదు కాబట్టి ఎడాపెడా జీవించేయడానికి, జీవితాన్ని ఎడాపెడా ఎంజాయ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కసారి బాధ్యత వచ్చి మీద పడాక, సమస్యలో చిక్కుకున్నాక మళ్ళీ జీవితం యొక్క స్పీడ్ బ్రేకర్లు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఆ స్పీడ్ తగ్గిపోతుంది. ఎవరైనా సరే జీవితాన్ని అంత సునాయాసంగా ఆస్వాదించలేరు. అందుకే మనిషి అప్పుడప్పుడు కనీసం చిత్తశుద్ధితో భగవంతుడి వైపు చూస్తాడు. ఒక ఆధ్యాత్మిక చింతన వస్తుంది. తన్ని ఇందులోంచి బయటపడేసేవాడు ఎక్కడైనా దొరుకుతాడేమోనని చూస్తాడు. ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకుల వైపు చూస్తాడు.
అది అయిపోయిన తర్వాత వాళ్ళు మోసం చేశాక మళ్ళీ భగవంతుడి వైపు చూస్తాడు. చిన్నప్పుడు అమ్మా నాన్నల వైపు చూస్తాడు. ఆ తర్వాత పెద్దయ్యాక తన పెద్ద సమస్యల్ని వాళ్ళు కూడా పరిష్కరించలేనప్పుడు మళ్ళీ భగవంతుడి వైపు చూస్తాడు. అప్పుడే పుట్టింది ఈ మాట మోక్షం అనే మాట. మోక్షం అని అంటే విడుదల. ఓ కష్టం నుంచి, ఒక సంకెళ్ళ నుంచి, ఓ బానిసత్వం నుంచి, ఓ నిస్సహాయత నుంచి, ఓ దుర్భర పరిస్థితి నుంచి కలిగే విడుదలనే మోక్షం అన్నారు. ఆ మోక్షం కోసం రకరకాల మతాలు రకరకాల మార్గాల్ని అన్వేషించాయి. ఎలాగైనా ఈ జీవితాన్ని బాగు చేసుకోవాలి అని, నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి. అంతేకాదు, ఇది ఎల్లప్పుడూ ఎంజాయ్ చేస్తూనే ఉండాలి. 100 ఏళ్ళు సరిపో. అందుకని మరణానంతరం కూడా జీవించాలన్న తపన, మరణం కూడా గెలిచేయాలన్నంత తపన. అందుకనే మరణం తర్వాతి ఆ లోకంలో కూడా స్వర్గం, మోక్షాన్ని కోరుకుంటారు. ఇక్కడ ఎలాగూ కష్టాలను అనుభవించానో అక్కడైనా సుఖపడతాను అని. మన దేశంలో సనాతన ధర్మం, సనాతన మతాలు ఉన్నాయి. మన దేశంలో పుట్టిన విధంగా మతాలు మరే దేశంలో పుట్టలేదు అని మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో దేవుణ్ణి వెతికినట్టుగా మరి ఏ దేశంలో వెతకలేదేమో అనిపిస్తుంది చాలాసార్లు. ఇన్ని మతాలు దేవుణ్ణి అన్వేషించేటువంటి ఈ కార్యక్రమంలో లోపల లోతుల్లో ఆశ ఒక్కటే, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఎన్నటెన్నటికీ శాశ్వతంగా ఎంజాయ్ చేయాలి. అందుకని మీరు చాలాసార్లు పురాణాలు చదివేటప్పుడు కూడా ఇంకెప్పటికీ జీవించేటట్టు వరాన్ని పొందడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. రాక్షసులకి దేవతలకి గొడవైంది కూడా అక్కడే. దానికి అమృతం అని ఎందుకు పేరు ఇచ్చారంటే ఆ రసానికి, అది మృతము లేనిది అంటే ఇంక నీకు మృత్యువుని కూడా మింగేయగలిగిన ఓ స్వభావాన్ని నీకు ఇస్తుంది అన్న ఆశ. అంటే బతకాలని మనకే కాదు, పాపం దేవతలకు కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళకు కూడా ఎక్కడో ప్రాణభీతి ఉందన్నమాట. అందుకే ఏదో తాగితే ఎల్లకాలం బతుకుతాం అన్న భావన. ఎల్లకాలం బ్రతకాలి, అది ఎంజాయ్ చేస్తూ బ్రతకాలి. ఇది ప్రతి మనిషి గుండె లోతుల్లో ఉండే కోరిక. అందుకనే కష్టాలు వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. గౌతమ బుద్ధుడిని అడిగారు కష్టాలు ఎందుకు వస్తాయని. కష్టాలన్నిటికీ కారణం కోరికే అన్నాడు ఆయన. అందుకే కోరికను త్యజించరా చాలు అన్నాడు. అంటే కోరిక లేకుండా చేసుకోగలిగితే కష్టాలు పోతాయి, జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు ఆయన. సమస్య ఏంటంటే కోరికను త్యజించాలి, కోరిక లేకుండా చేసుకోవాలి అని విపరీతంగా తపస్సు చేశాక కూడా, ఎంతో శ్రమించాక కూడా ఓ కోరిక మిగిలిపోతుంది. కోరిక తీసేసుకోవాలన్న కోరిక. కష్టం. మీరు ఎప్పుడైనా మీ మనసుని ఖాళీ చేసుకొని చూడండి, ప్రయత్నించి చూడండి. యోగా చేసినా కూడా కుదరదు. కనీసం ఒక్క ఆలోచన ఉంటుంది, నా మనసు ఖాళీ అయిందా అన్న ఆలోచన ఉంటుంది. ఖాళీ కాదు. మనసుకున్న స్వభావం ఏంటంటే అది ఆలోచించకుండా ఉండలేదు ఒక్క క్షణమైనా. ఆలోచించకుండా ఉందాం అన్న ఆలోచన అన్నా ఉంటుంది దానికి. హృదయానికి ఉన్న స్వభావం ఏంటంటే ఒక్క కోరికైనా లేని కోరిక దానికి ఉండదు. కోరిక లేకుండా జీవిద్దామన్న కోరికన్నా ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడా పరిష్కార మార్గాన్ని ఇవ్వలేకపోయాయి. చాలాసార్లు ఈ జీవితం దుర్భరం అయిపోవడానికి మనమే కారణం, కొన్నిసార్లు పక్కనవాడు కారణం. అందుకనే ఎవరో కారణమైనప్పుడు విధివశాత్తు అంటాం మనం, దురదృష్టవశాత్తు అంటాం మనం ఏదైనా జరిగినప్పుడు. అందుకనే జీవితాన్ని
వీటి నుంచి, ఈ బాదరబందీ నుంచి విడుదల చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. కానీ బలహీనమని తేలిపోయింది. ఈ ప్రయత్నాన్నే ఏమన్నారంటే మోక్షం అని అన్నారు, మోక్ష మార్గం అన్నారు, మోక్ష మార్గాన్ని అన్వేషించడం అన్నారు. ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నా సమస్యలన్నిటికీ, జీవితం ఇలా దుర్భరమైపోవడానికి కారణం, ఆ తర్వాత మరణం రావడానికి కూడా కారణం, నాలో ఉన్నటువంటి పాపమే, నేను చేస్తున్న చెడు కార్యాలే. కాబట్టి మంచి చేస్తే నేను దీనిలోంచి బయటకు రాగలను. కాబట్టి కొన్ని మంచి పనులు చేసి మోక్షాన్ని సంపాదించుకుంటాను. అంటే ఈ జీవితాన్ని, ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి బయట వేసుకుంటాను అని ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడో సనాతన కాలంలోనే ఎప్పుడో పుట్టింది ఈ ఆలోచన. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనందరం తప్పులు చేసేవాళ్ళమైనా కూడా అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, పూజలు పునస్కారాలు చేస్తాం. ఇలా చేసి ఒకలాంటి ఆత్మతృప్తిని పొందుతాం. కానీ మనకు తెలియదు, ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి మనం బయట వస్తామా లేదా అన్నది మనకు తెలియదు. చాలాసార్లు మనకు అర్థం కాని విషయం ఏంటంటే, మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి, చెడ్డవాళ్ళే సుఖంగా కనపడతారు. చాలాసార్లు మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా ఉండలేక, అలాగని మంచివాళ్ళుగా ఉంటూ చెడ్డవాళ్ళని చూస్తూ ఉండలేక అసూయపడ్డ, వ్యసనపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. ఏం లాభం, ఇంత బాగా జీవించాను అని. ఆలోచన చేయండి, మనం చేసిన తప్పులు ఒకవేళ మన జీవితానికి కారణాలైతే, ఇలా ఉండడానికి, ఈ దుర్భర పరిస్థితికి, మరణానికి, ఈ తప్పుల నుంచి బయట వేసేవి కార్యాలైతే బాగానే ఉంటుంది. భగవంతుడి అవసరమే లేదు మనకి. మనందరికీ మంచి చెడ్డలు తెలుసు, మనందరికీ మనస్సాక్షి ఉంది. తప్పు చేసేటప్పుడు అది తప్పు అని తెలుసు, మంచి చేసేటప్పుడు మంచి ఏంటో కూడా తెలుసు. కాబట్టి కొన్ని మంచి పనులు చేస్తే సరిపోతుంది. కానీ నిజానికి పాప పంకిలమైన జీవితం కొన్ని మంచి కార్యాల వల్ల మనం చేసిన పాపకార్యాలు కొట్టుకుపోతాయా అన్నది ప్రశ్న. మీరు ఎవరైనా ఇంటికి చుట్టం వస్తే, మీ దగ్గర ఏం లేదనుకోండి, ఇప్పుడు కోడిగుడ్లని ఎవరు కూడా నాన్ వెజ్ అనట్లేదు. బ్రాయిలర్ కోడిగుడ్డు వచ్చిన తర్వాత అది కూడా వెజిటేరియనే. కాస్త వాళ్ళకి మంచి ఆమ్లెట్ వేద్దామని ఒక 3 గుడ్లు వేశారనుకోండి, కలుపుతూ ఉన్నప్పుడు ఒక గుడ్డు చెడిపోయింది అనుకోండి, మీకు తెలియక వేసేస్తే ఆ రెండు గుడ్లు కూడా పారేయాల్సి వస్తుంది, పాడైపోతాయి, వేరు చేయలేరు. ఒక పాపం చాలు మనిషి జీవితం అంతటిని కూడా పాప పంకిలం చేయడానికి, మలినం చేయడానికి. 100 పుణ్యకార్యాలతో ఒక్క పాపాన్ని కొట్టేసుకోలేం. మీరు కావాలంటే ఆ 3 కోడిగుడ్ల గిన్నెలో ఒక్క కోడిగుడ్డే చెడిపోయింది, కానీ ఆ 2 కోడిగుడ్లను కూడా అది చెడిపేశాక ఇంకొక 100 కోడిగుడ్లు కొట్టి దాంట్లో వేయండి, మంచివి, మంచి ఆమ్లెట్ వస్తుందేమో చూడండి. రాదు. ఒక పవిత్రమైన జీవితాన్ని ఒక్క పాపపు ఆలోచన, ఒక్క దుష్క్రియ, ఒక్క చెడ్డ పని, ఒక్క చెడ్డ కార్యం చెడిపేయగలదు. ఇలా చెడిపేసుకున్న జీవితాన్ని కోటి మంచి పనులు చేసినా బాగు చేసుకోలేం. ఇది మనం చాలా కాలంగా నమ్ముతున్నటువంటి ఒక అపోహ. కొన్ని మంచి పనులు చేస్తే నా చెడ్డ పనులు కొట్టేసుకుంటాను అని. కొట్టేయలేరు, సాధ్యమే కాదు. మీరు రోడ్డు మీద వెళ్తుంటే కాకి రెట్ట వేసింది అనుకోండి మీ చొక్కా పైన, మీరు దాన్ని ఉతుకుతారా లేకపోతే
సెంటు కొట్టుకుంటారా? మీరే చెప్పండి. పాపం కాకిరెట్ ఇంతే ఉంటుంది. సెంట్ అంతా తెచ్చిపోయండి, ఓ గిన్నెడు సెంటు పోయండి, ఒక గ్యాలన్ సెంటు పోయండి, కాకిరెట్ట మలినం పోదు, ఉతకాల్సిందే. కోటి పుణ్యకార్యాలు ఒక్క పాప కార్యం ద్వారా ఏర్పడినటువంటి మలినమైన ఈ పాప పంకిలమైన బతుకును బాగు చేయలేదు. అందుకనే మన వాళ్ళు ఇంకా లోతుగా ఆలోచించారు. పాపం చాలా భయంకరమైంది. అది ఎంత బలమైంది అంటే, అది ఎంత గాఢమైంది అంటే, నువ్వు ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మ దాకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు 199 రూపాయలు పెట్టి ఒక రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ మీకు వస్తాయి. కానీ 28 రోజులు అయిపోయిన తర్వాత 29వ రోజు ఒకవేళ మీరు అన్ని కాల్స్ చేయకపోతే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. కానీ పాపం మాత్రం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే పాపం, మనం చేసే పాపం మన జీవితం కంటే పెద్దది. అందుకనే వచ్చే జీవితంలో ఒకవేళ పునర్జన్మ ఉంటే పక్క జీవితంలో కూడా ఈ అకౌంట్కి బ్యాలెన్స్ మిగిలిపోతుంది. కాబట్టి నేను దానికి పరిష్కారం చేసుకోవాల్సిందే, పరిష్కృతి నిష్కృతి చెల్లించుకోవాల్సిందే, ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాల్సిందే. అందుకని మన దేశంలో నమ్మకం ఉంది, ఎవడైనా బాగున్నాడంటే పూర్వజన్మ సుకృతం అంటారు. పాపం ఎవరికైనా కాళ్ళు లేవో, కళ్ళు లేవో, రోడ్డును పడ్డాడో, అడుక్కుంటున్నాడో, యాక్సిడెంట్లో పోయాడో అంటే పూర్వజన్మ పాపం అంటాం. మనం చూడలా, పూర్వజన్మ ఉందో లేదో మనం చూడలా. ఇది నమ్మకం. నమ్మకం ఉంటే సరిపోదు, నమ్మకం చాలాసార్లు మోసం చేస్తుంది. నమ్మకం మంచిదే, నమ్మకం లేకపోతే బతకలేం. మన అమ్మ నాన్నని మనం నమ్ముతాం, గవర్నమెంట్ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్ని మనం నమ్ముతాం. కానీ చాలాసార్లు నమ్మకానికి పునాది లేకపోతే అది మోసం చేస్తుంది. మీరు 2వ అంతస్తులోనో 3వ అంతస్తులోనో జీవిస్తున్నారనుకోండి, 10 ఏళ్ళుగా జీవిస్తున్నారనుకోండి, మీ మెట్లు మీకు బాగా పరిచయం అనుకోండి. మీరు మెట్లు దిగుతుండగా సడన్గా రాత్రిపూట కరెంటు పోయిందనుకోండి, మీరు చాలా ఫాస్ట్గా మెట్లు దిగుతారు. మీకు చాలా కాన్ఫిడెన్స్, మీ మెట్లే. కానీ మీరు చాలా బలీయమైన నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో, మీకు అలవాటైన మేళం కదా, మీరు కాలేస్తే అక్కడ మెట్లేదనుకోండి, సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ఏంటంటే హాస్పిటల్లో కాలు పైకెత్తి బస్తా ఒకటి వేసుంటారు. నమ్మకానికి ఒక హేతు, ఓ పునాది కావాలి. పుణ్యకార్యాలు నా పాపాలని కొట్టేయలేవు అని చూసాం. మరి ఎన్ని పునర్జన్మలు ఎత్తితే నా పాపం పోతుంది? ఇది ప్రశ్న. మనకున్న నమ్మకం ఏమిటి? గత జన్మల్లో లేకపోతే గత జన్మాల్లో నేను చేసిన పాపానికి ఈ జన్మలో నేను నిష్కృతి చెల్లించుకోవాలి. అకౌంట్ అంతా పోయిన తర్వాత బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు నాకు మోక్షం సిద్ధిస్తుంది. ఇది నమ్మకం. ఒకసారి హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్నాను, నా పక్కన ఒక ప్రొఫెసర్ గారు కూర్చున్నారు. చిన్మయ మిషన్లో పనిచేస్తారు ఆయన. స్వామి చిన్మయానంద గారు, మీకు చాలామంది మీరు పేరు విని ఉంటారు. మంచి చారిటబుల్ ట్రస్ట్ ఉంది వాళ్ళకి, సేవ చేస్తారు వాళ్ళు. సో అందులో స్కూల్లో ఒక +2కి ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు. ఆయన ఏమన్నారంటే నాతోటి మాట్లాడుతూ, నేను క్రైస్తవుడని ఆయనకి తెలుసు, ఆయన హిందువుడని నాకు తెలుసు, భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం మేము, దాదాపు 5-6 గంటల ప్రయాణం కనుక.
ఇద్దరికి సీటు వెనక దొరికింది బస్సులో, ఆఖరి సీటు దొరికింది. నిద్ర పట్టట్లేదు, బస్సు ఎత్తేస్తోంది. సో ఏం చేస్తాం? భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. ఆయన ఒక ప్రశ్న అడిగారు పునర్జన్మ గురించి. మీరు పునర్జన్మను నమ్ముతారా అని అడిగారు ఆయన. నమ్మడానికి దాఖలాలు ఏంటి అన్నాను నేను. అప్పుడు ఆయన అన్నారు, మన ఈ మధ్య పలానా పత్రికలో అట్ట మీద వేశారు పతాక శీర్షికన కవర్ స్టోరీ. ఒక 11 ఏళ్ల బాలుడు తన గత జన్మంతా చెప్పేస్తున్నాడు. మొత్తం వెళ్ళి రాసుకొని వెళ్ళి చూస్తే అతను చెప్పినట్టుగానే ఉన్నదున్నట్టుగానే ఉంది, ఎక్కడా తేడా లేదు. మరి ఇది ప్రూఫే కదా సార్ అన్నాడు ఆయన. మీరు మ్యాథ్స్ ప్రొఫెసర్ కదా సార్, మీరు ఆలోచన చేయండి, మీరు విఘ్నులు. నాదొక చిన్న ప్రశ్న. మీరు పునర్జన్మ ఉన్నది లేకపోతే పూర్వజన్మ ఉన్నది అనడానికి ఇది నిదర్శనం అంటున్నారు, బాగుంది. పూర్వజన్మ పునర్జన్మ ఆ ఒక్క 11 ఏళ్ల బాలుడికే ఉంటుందా, మీకు నాకు కూడా ఉంటుందా? మన శాస్త్రం ప్రకారం అందరికీ ఉండాలి కదా సార్ అన్నాడు ఆయన. మరి అందరికీ ఎందుకు గుర్తులేదు, అతనికి ఒక్కడికే ఎందుకు గుర్తుంది అని అడిగాను నేను. మీకు గుర్తుందా అని అడిగాను. ఆయనకు గుర్తులేదు. మరి ఆ ఒక్కడికి ఎందుకు గుర్తుంది? అక్కడేదో జిమ్మిక్ ఉంది. శాస్త్రం ప్రకారం అందరికీ పూర్వజన్మ గుర్తుండాలి, ఒక్కడికే గుర్తుంటే కుదరదు. అప్పుడే అది నిజమైన సిద్ధాంతం అవుతుంది. సరే, ఒకసారి విశ్లేషణ చేద్దాం మనం. ఈ జన్మలో 100 పాపాలు చేశాను, దానికి నిష్కృతి చెల్లించుకోలేకపోయాను, బ్యాలెన్స్ మిగిలిపోయింది. వచ్చే జన్మలో నేను పుట్టాలి మళ్ళీ. ఈ జన్మలో పోయాను, వచ్చే జన్మలో ఎలా పుడతాను? మనిషిగా అయితే పుట్టను. ఒకవేళ ఈ జన్మలో బ్రాహ్మణుడు అనుకోండి, వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టను, ఏ శూద్రుడిగానే పుడతాను. ఈ జన్మలో శూద్రుడిని అనుకోండి, వచ్చే జన్మలో జంతువులా పుడతాను. మీరు చెప్పండి, నాకు చిన్న ప్రశ్న, మీరు జవాబు చెప్పండి. మనిషిగా ఉన్నప్పుడు ఎక్కువ మంచి చేయగలనా, జంతువుగా ఉన్నప్పుడు ఎక్కువ మంచి చేయగలనా? మనిషిగానే ఉండి నేను మంచి చేయలేకపోతే నెక్స్ట్ జన్మలో జంతువుగా పుడితే నా పాపాల వల్ల నాకు ఛాన్స్ తగ్గిపోలేదండి. ఒకవేళ కుక్కగా పుట్టాను అనుకోండి, ఏం చేయగలను మహా అంటే? కుక్క చేసే కొన్ని మంచి పనులు వివరించి 20 పంక్తుల్లో రాయమంటే మీరేం రాస్తారు పరీక్షల్లో? ఒకవేళ పందిగా సునకంగా కాకుండా వరహంగా పుట్టాను అనుకో, పందిగా పుట్టాను అనుకోండి, చేసే మంచి పనులు ఏముంటాయి? ఏమన్నా లిస్ట్ అవుట్ చేయగలరా? సరే, ఆ జన్మలో ఎలాగూ నాకు ఛాన్స్ తక్కువ, అప్పుడు చేసే చెడ్డ పనులు మళ్ళీ లాస్ట్ జన్మలో చెడ్డ పనులు రెండు కలిపి మళ్ళీ ఇప్పుడు డబుల్ ధమాకా, నా బ్యాలెన్స్ పెరిగిపోయింది. నెక్స్ట్ జన్మలో ఎలా పుడతాను? మన థీరీ ప్రకారం ఏ కీటకంగానో పుడతాను, ఏ కందిరిగానో దోమగానో పుట్టాను అనుకోండి. దోమ చేసే కొన్ని మంచి పనులు చెప్పండి మీరు. దోమ ఎప్పుడైనా మిమ్మల్ని కుట్టిందా? కుడుతూ ఉంటే మీరు చూసారా అలాగా? మీరు చాలా జాగ్రత్తగా చేయి తీసుకొచ్చి చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. చంపకండి, దాని కర్మను అనుభవించనివ్వండి దాన్ని. దోమ అంతకంటే మంచి పని ఏం చేస్తుంది పాపం? ఆలోచన చెయ్యండి. మీరు విఘ్నులని, భీమవరం చుట్టుపక్కల ఉన్న వాసులు, చదువుకున్నవారు విఘ్నులు అనే నమ్మకంతో మీ హేతువుని స్పృశిస్తూ మాట్లాడుతున్నాను, విమర్శించట్లేదు నేను. ఆలోచన చేస్తారని. ఎందుకంటే నేను చెప్పినవన్నీ మీరు తీసుకొని అవసరం లేదు, ఆలోచన చేస్తే చాలు. ఆలోచన చేస్తే సత్యం బోధపడుతుంది. సత్యం ఎప్పటికైనా జయిస్తుంది. సత్యమేవ జయతే. సత్యాన్ని మనం పట్టుకుంటే మనకు జయం లభిస్తుంది. స్వర్గం విషయంలో కూడా విజయం లభిస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పనా? ఇందులో ఇంకొక చిక్కు వచ్చి పడింది. చాలామందికి మంచి ఏంటో తెలుసు,
చెడేంటో కూడా తెలుసు. అన్ని మతాలు మంచిది చెడు ఇదని చెప్తాయి, కానీ చిక్కేంటో తెలుసా? ఆ మంచిని చేయలేని తనం, ఆ చెడుని చేయకుండా ఉండలేని తనం, అదే చిక్కు. చెడు చేయకూడదని అనుకుంటాడు ప్రతి వ్యక్తి. ఓ తాగుబోతే ఏమనుకుంటాడండి? పాపం ప్రతిరోజు తాగుడు మానేయాలనుకుంటాడు. ఓ పేకాట రాయుడు ఏమనుకుంటాడండి? బట్టలు పోగొట్టుకున్న తర్వాత, ఇల్లు పోగొట్టుకున్న తర్వాత కూడా చచ్చా పేకాట మానేయాలనుకుంటాడు. కానీ ఎక్కడో ఆశ, ఈసారి కొట్టేస్తాను జాక్పట్ అని. మంచి తెలియక కాదు, మనకి మంచి చెయ్యలేని సత్తా లేక, అది సమస్య. చెడు తెలియక కాదు చెడు చేయడం, చెడు చేయకుండా ఉండలేని తనం. దీని నుంచి ఎవరు బయటేస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో, మంచి చేయలేని అశక్తతలో, చెడు చేయకుండా ఉండలేని అశక్తతలో, ఈ నిస్సహాయతలో నా పూర్వ పాపాలకు నిష్కృతి చెల్లించుకుండే అంత మంచి చెయ్యగలనా? విఘ్నులు ఆలోచన చేయండి. మనకందరికీ తెలుసు, గుండెల్లోంచి అది పోతే తప్ప ఈ జీవితం, ఈ దుర్భరమైన జీవితం నుంచి విడుదల కలగదు. మనుధర్మశాస్త్రంలో మనువు ఆక్రోశించాడు. పాపాన్ని గుర్తించడమే కాదు, పాపం నుంచి బయటికి రాలేని నిస్సహాయతను కూడా గుర్తించాడు మన పూర్వీకుడైన మనువు. మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయంలో ఉన్న మాట ఇది: పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. అహం పాపమైపోయింది కాబట్టి అహంలోంచి పెళ్ళుబికి బయటకు వచ్చేటువంటి కర్మ, క్రియ పాపమైపోయింది. పాపోహం తత్ఫలితంగా పాపకర్మాహం. పాపాత్మ, నేను అనేటువంటి ఈ శరీరం లోపల జీవిస్తున్న నేను, ఆత్మస్వరూపంగా ఉన్న ఈ జీవుడు పాపపంకిలమైపోయాడు. పాపాత్మ పాప సంభవ, పాపం అందుకే సంభవిస్తూనే ఉంది. నేను ఆపలేకపోతున్నాను ఈ ప్రక్రియను. ఎవడు విడిపిస్తాడు? త్రాహిమాం అంటే రక్షకుడు. నన్ను రక్షించు, కృపయా దేవా, కృప చూపించి. నా దగ్గర ఏదో క్రెడిట్ ఉందని కాదు. నన్ను పాపం నుంచి విడిపించాలంటే భగవంతుడు ఆయన కృప వల్ల విడిపించాల్సిందే తప్ప, నేనేదో తపస్సు చేస్తేనో, పూజలు పునస్కారాలు చేస్తేనో, చర్చికి వెళ్ళి నమస్కారాలు చేస్తేనో, లేకపోతే నమాజులు చేస్తేనో విడిపించడు. ప్రసన్నుడు అవడు భగవంతుడు. బతిమిలాడుకోవాలి. కృప ద్వారా, కృప వల్ల మనసు కరిగి దిగిరా, నన్ను రక్షించు. త్రాహిమాం కృపయా దేవా శరణాగత వాత్సలే. వాత్సల్యం చూపించి శరణు చొచ్చాను, నీ శరణు చొచ్చిన వాడిని రక్షించు. అన్యదా శరణం నాస్తి. మరి ఏ శరణం కూడా నాకు లేదు, భగవంతుడే దిగి రావాలి. ఇది పరిస్థితి. అందుకనే మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, డిసెంబర్ 31వ తారీఖు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసుకున్నా, పండగలప్పుడు మనం గుళ్ళు గోపురాలకు, మసీదులకు, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకున్నా, సాష్టాంగ నమస్కారాలు చేసిన, యజ్ఞ యాగాదులు చేసిన, మళ్ళీ శరా మామూలే, ఈ జీవితం మారదు. ఎందుకని? ఆ నిస్సహాయత నుంచి బయటకు వేసేటువంటి శక్తి కావాలి. అన్యదా మరెక్కడా లేదది, భగవంతుడే ఇవ్వాలి ఆ శక్తిని. కాబట్టి తేలిపోయింది, నా పుణ్యకార్యాలు నా పాపాన్ని కొట్టేయలేవు. మీకు మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను. పొరపాటున ఎవరైనా కోపం మీద తల మీద కొట్టారనుకోండి, వాళ్ళు చనిపోయారనుకోండి, మీ మీద మర్డర్ కేసు బుక్ చేస్తారు. జడ్జి గారితో మీరు ఈ మాట అనండి: అయ్యా, ఏదో తప్పు జరిగిపోయింది, కొన్ని పుణ్యకార్యాలు చేసి
దీన్ని కొట్టేసుకుంటాను, నాకు శిక్ష వేయద్దు, జైల్లో వేయకండి నన్ను, దీని బదులు 100 మంది తలకాయ పగలు కొడితే వాళ్ళని హాస్పిటల్లో చేర్పిస్తాను, 100 సార్లు వాళ్ళకి రక్తదానం చేస్తాను, ఆ 100 మందికి కూడా ఆపరేషన్కి ఖర్చు నేనే పెట్టుకుంటాను, కానీ ఒక్కడు తలకాయ పగలు కొట్టినందుకు, వాడు చచ్చిపోయినందుకు నన్ను జైల్లో వేయకండి అని మీరు బతిమలాడి చూడండి. ఆయన ఏమంటాడు? ఐపీసీ ఒప్పుకోదు. మనం సృష్టించుకున్న ఐపీసీ ఒప్పుకోకపోతే ఆయన చట్టం ఎందుకు ఒప్పుకుంటుందండి? ఒప్పుకోదు కదా. దైవ చట్టం మన చట్టం కంటే ఉన్నతమైంది. మన చట్టాలని అతిక్రమిస్తే చిన్న చిన్న శిక్షలు ఉన్నాయి, పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి, అంతిమంగా ఉరిశిక్ష ఉంది. మరి ఆయన చట్టాన్ని అతిక్రమిస్తే మరణశిక్ష ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మృత్యోర్మా అమృతంగమయ అని ప్రార్థించారు మన పూర్వీకులు. మృత్యువుతో పోరాడుతున్నాం, దీన్ని జయించలేకపోతున్నాం. ఎన్నో తపస్సులు చేశాం, ఎన్నో ధ్యానాలు చేశాం, ఎన్నో యజ్ఞయాగాదులు చేశాం, ఎన్నో కర్మకాండలు చేశాం, ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దైవచింతనను సంపాదించుకున్నాం, ఎంతో నియమనిష్టలు పాటించాం, కానీ మరణాన్ని మాత్రం గెలవలేకపోతున్నాం. మృత్యోర్మా అమృతంగమయ, అమృతతుల్యమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించవా అని అడిగారు. ఎందుకు వచ్చింది మృత్యువు? బైబిల్ అనే సత్యవేద గ్రంథం, దీన్ని వేద గ్రంథం అని నేను చాలా గట్టిగా పిలుస్తాను. వేదాలు 4 అని మీరు అంటారు కదా, ఇది అద్భుతమైన సత్యవేదం అని నేను అంటాను. వేదం అనే మాట సంస్కృతంలో విద్ అన్న ధాతువు నుంచి వచ్చింది. విద్ అంటే జ్ఞానం, మరి ముఖ్యంగా దైవజ్ఞానం. దైవజ్ఞానాన్ని ప్రసాదించే పుస్తకాన్ని వేదం అంటాం. అంతిమ అధికారం ఉన్న పుస్తకాన్ని వేదం అంటాం. అందుకని ఆయన మాట వేదం అండి వాడికి అంటాం మన పరిభాషలో. ఈ సత్యవేదం ఏం చెప్తుందంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం అంతిమంగా తెచ్చిపెట్టింది ఏంటంటే ప్రాణాన్ని తోడేసింది. మరి మనువు యొక్క ప్రార్థనకు జవాబు ఏది? ఒకవేళ ఈ పాప పంకిలమైన బ్రతుకు నుంచి మనకి విడుదల కలుగచేసి మోక్షాన్నిచ్చి, ఈ బ్రతుకులోనూ రాబోయే బ్రతుకులోనూ, మరణం ముందటి బ్రతుకులోనూ మరణం తర్వాతి బ్రతుకులోనూ మనం జీవితాన్ని ఆస్వాదించేలా చేయగలిగిన మొనగాడెవరు? దేవుడే. ఆ దేవుడు దిగి వస్తే ఏం చేస్తాడు? పాపం నుంచి రక్షిస్తాడు, పాపులను శిక్షించడు. ఒకవేళ పాపుల్ని శిక్షించడానికే భగవంతుడు అవతారం ఎత్తితే, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలే అన్నటువంటి మనువు మన పూర్వీకుడి ప్రార్థన నిరర్థకమైపోతుంది, వ్యర్థమైపోతుంది. నిన్ను రమ్మంది ఎందుకయ్యా? అంత బతిమిలాడుకుంది ఎందుక? పాపం నుంచి రక్షిస్తావని కదయ్యా నిన్ను అంతగా బతిమిలాడాను, ఇక్కడికి వచ్చి నన్ను శిక్షించడానికి వచ్చావా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు రాడు. అందుకే చెప్పండి, ఒక్క శిష్టుడు ఎవరైనా ఉన్నారేమో? తలంపుల్లో సైతం పాపం చేయని ఒక్క శిష్టుడు. శిష్ట అంటే మంచివాడు. అటువంటి మంచివాడు ఎవరైనా ఉన్నారా? ఇందాకే చూసాం మనం. ఒక్క తలంపు చాలు, ఒక్క క్రియ చాలు జీవితం అంతటిని పాప పంకిలం చేయడానికి. కాబట్టి శిష్టుని రక్షించలేడు భగవంతుడు వచ్చి, ఎందుకంటే శిష్టుడే లేడు. దుష్టుని శిక్షిస్తే ఒక్కడు కూడా మిగలడు. మరి ఎందుకు వచ్చినట్టు? ఏం ఉద్ధరిస్తాడు వచ్చి? నాశనం చేయడానికి తప్ప. నాశనం చేయడానికి భగవంతుడు దిగి వస్తే అసలు అవతారం దేనికి? నాకు ఒరిగేదేంటి? విఘ్నులారా, ఆలోచన చేయండి. మీ లాజిక్ని ఉపయోగించండి, మీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి.
ఒకవేళ భగవంతుడు దిగి వస్తే దుష్ట రక్షణ కోసం రావాలి, దుష్టత్వాన్ని శిక్షించడానికి రావాలి. ఇదే చాలా జటిలమైన విషయం. పాపాన్ని పాపిని వేరు చేయలేం, నేరాన్ని నేరస్తుడిని వేరు చేయలేం. చాలా కష్టమైన విషయం. ఆత్రేయ గారు రాశారు, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియుడి గుండెల్లోంచి, ప్రియురాలి గుండెల్లోంచే వస్తుంది. మరి ప్రియుడు ప్రియురాలు కఠినం అయిపోతే ప్రేమ మధురంగా ఎలా ఉంటుంది? ప్రేమను ప్రియురాలని, ప్రేమను ప్రియుడిని వేరు చేయలేం. నాకు నీ ప్రేమ కావాలి, నువ్వు వద్దు అనడానికి కుదరదు. మరి ఎలా శిక్షిస్తాడు భగవంతుడు? చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇది. దీనికి నువ్వు నేను పరిష్కారం ఇవ్వలేము. దుష్ట శిక్షణ పరిష్కారం కాదు. ఎందుకంటే పాపిని శిక్షిస్తే పాపం పోదు. ఈరోజు ఒక దుష్టుని చంపితే మరొక దుష్టుడు పుట్టుకొస్తాడు. మరొక యుగంలో మళ్ళీ భగవంతుడు రావాలి. మళ్ళీ దుష్టుని చంపితే మరొక దుష్టుడు పుట్టుకొస్తాడు, మళ్ళీ భగవంతుడు రావాలి. ఇలా భగవంతుడు పుడుతూనే ఉండాలి. భగవంతుడు కూడా పునర్జన్మ చక్రంలో చిక్కుకుపోతాడు. అప్పుడు ఎలా? పునరపి జననం, పునరపి మరణం. మనకి పాపం వల్ల భగవంతుడికి కూడా పునరపి జననం, పునరపి మరణం ఉంటే, భగవంతుడు కూడా అలా ప్రతిసారి పుడుతూనే విలన్ని చంపుతూనే ఉంటే పాపం ఎప్పుడు పోతుంది? నాకు మోక్షం ఎప్పుడు దొరుకుతుంది? సంభవామి యుగే యుగే అన్నారు భగవద్గీతలో, ఈ శ్లోకంలో చివరి లైన్. అంటే దేవుడు యుగ యుగాలు అలా ఆ విధంగా పుట్టడం సంభవిస్తూనే ఉంటుంది. పరిష్కారం లేదు. అసలు పునర్జన్మ దేనికట? మన శాస్త్రం ప్రకారం నేను పాపం చేశాను కాబట్టి పునర్జన్మ. అసలు ఈ జన్మలో ఒక్క పాపం కూడా చేయలేదనుకోండి, బ్రహ్మలో లీనమైపోతాను, భగవంతుడిలో లీనమైపోతాను. మళ్ళీ పుట్టానంటే అర్థం ఏమిటంటే, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళానంటే అర్థం ఏమిటంటే, మళ్ళీ శారీరకంగా జన్మించానంటే అర్థం ఏమిటంటే, నా పాపం యొక్క అకౌంట్ బ్యాలెన్స్ ఇంకా మిగిలిపోయింది అని అర్థం. అటువంటి నన్ను రక్షించడానికి వచ్చినవాడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు అనుకోండి, యుగం తర్వాత యుగం, యుగం తర్వాత యుగం, సంభవామి యుగే యుగే. ఆయన నన్ను ఎలా రక్షిస్తాడు? ఈ అపోహల నుంచి మనం అందుకే బయటికి రావాలి. మరి వచ్చే రక్షకుడు మరి ఎలా ఉండాలి? ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు, ఒక్కసారి రావాలి, ఒక్కసారే పుట్టాలి. నెంబర్ 2, పాపం నుంచి నన్ను విడుదల చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన పాపం చేయకూడదు, ఆయన పాపి కాకూడదు, చిన్న బలహీనతకు కూడా లోను కాకూడదు. పూజారి గారు చెప్పారు నాకు, మోక్షం ఎలా సిద్ధిస్తుంది సార్ అంటే ఆయన అన్నాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించిన నాడే మోక్షం సిద్ధిస్తుంది అన్నాడు. అప్పుడు నేను కాసేపు అయిన తర్వాత ఆయన అడిగాను, అయ్యా ఒకవేళ మనం ఇలా పోతున్నాం, ఇద్దరం బస్సులో కూర్చున్నాం, ఆ సమయంలో బస్సు పోతూ దేనికో గుద్దేస్తే మన ఇద్దరం పోయామనుకోండి, మోక్షానికి వెళ్తారా అని అడిగాను. అంటే మీరు జయించారా అని అంటే ఆయన కోపం వస్తుంది. అందుకని నేను పరోక్షంగా అడిగాను ఆయన్ని, మనం ఇద్దరం పోయామనుకోండి మోక్షానికి వెళ్తారా మీరు అని అడిగాను. ఆయన ఏమనాలి? వెళ్తాననాలి, లేకపోతే వెళ్ళననాలి, నాకు తెలియదయ్యా అనాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకి వెలిగిపోయింది, పండితుడు కదా, వెలిగింది ఆయనకి. ఎవడు పర్ఫెక్టు అన్నాడు ఆయన. అవును కదా, ఎవడు పర్ఫెక్ట్? మీరు చదవండి శాస్త్రాలన్నీ, పుస్తకాలన్నీ, మతాలన్నీ. ఇన్ని మతాల పుట్టినిల్లు కదా మన దేశం. మతాల సారాంశం అంతా చదవండి, సనాతన ధర్మాన్ని చదవండి. ఆ పూజారి గారు వేసిన ప్రశ్నకి నాకు జవాబు చెప్పండి, ఎవడు పర్ఫెక్టు? నిజ జీవితంలో ఎవడు పర్ఫెక్ట్ లేడు కాబట్టి సినిమా తీసుకున్నాం మిస్టర్ పర్ఫెక్ట్ అని. మన కోరికలను కొన్నిసార్లు అలా తీర్చుకుంటుంటాం మనం, కానీ నిజ జీవితంలో ఒక్కడు కూడా లేడు. అందుకని ఆ వచ్చిన దేవుడు పర్ఫెక్ట్గా జీవించాలి. ఒకవేళ పర్ఫెక్ట్గా జీవిస్తే, ఆయనలో పాపం లేకపోతే
మరణాన్ని జయించాలి. పాపం జయించిన వాడు మరణాన్ని జయిస్తాడు. అలా మరణాన్ని జయించిన వాడే మరణం తర్వాతి లోకం స్వర్గంలోకి వెళ్ళగలుగుతాడు. మనల్ని కూడా తీసుకొని వెళ్ళగలుగుతాడు. యేసుక్రీస్తు తప్ప ఈ లక్షణాలు ఉన్నవాడు మరెవరున్నారో చెప్పండి? ఇంకెవరు లేరు. ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టడానికి రాలేదు. జనన మరణాలు లేని దేవుడైన ఆయన కన్యక గర్భాన జన్మించాడు. మనుషుల ఇచ్చ వలన, స్త్రీ పురుషుల కోరికల వలన జన్మించలేదు. ఓ స్త్రీ గర్భాన్ని తీసుకొని దాని ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చి మీరు బైబిల్ జాగ్రత్తగా చదివితే ఏ స్త్రీ వల్ల పాపం సంభవించిందో, లోకంలోకి ప్రవేశించిందో, ఆ స్త్రీ ద్వారానే వచ్చి పాపాన్ని దున్నుమాడడానికి, పాపాన్ని పరిపూర్ణంగా పరిష్కరించడానికి, తీసివేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. వాట్ ఎ రెమెడీ! ఎంత అద్భుతమైన పరిష్కారం ఇది. వచ్చి కేవలం జన్మతః పాపం లేనివాడిగా మాత్రమే పుట్టడం కాకుండా కర్మతః సైతం పాపం లేనివాడుగా నిరూపించుకున్నాడు. శత్రువులు సైతం ఈనాటికి ఆయనను ఒక్క చిన్న మచ్చ ఆయనలో చూపించలేని పరిస్థితి, ఆయన మీద బురద చల్లలేని పరిస్థితి. 1800 దశకంలో మనకి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. గాంధీ మహాత్ముడు ఓ చోట మాట్లాడుతున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. చాలామందికి ఇది చెప్తే అనుకుంటారు దేవుడు శాడిస్టు అనుకుంటారు. పాపం పవిత్రమైన రక్త ప్రోక్షణ వల్ల పోతుంది. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్లో రాయబడింది, సత్యవేద గ్రంథంలో. వేదాల్లో కూడా రాయబడింది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం ఎందుకు చిందించబడాలి? రక్తంలో ప్రాణం ఉంది. రక్తదానం ప్రాణదానం. రక్తం చిందింపబడితేనే ప్రాణం ఇచ్చినట్టు. పాపం వచ్చినప్పుడు ప్రాణం పోయింది, ప్రాణాన్ని తోడేసింది, మరణాన్ని కొని తెచ్చింది. అందుకనే పాపం పోవాలంటే మళ్ళీ ప్రాణం పెట్టాలి. ఆ ప్రాణం పాపరహితమైందై ఉండాలి. అందుకనే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. విఘ్నులారా ఆలోచన చేయండి. ఈ భూమి మీదకి వచ్చి నేను అవతార పురుషునని చెప్పుకున్న వాళ్ళంతా చంపడానికే వచ్చారు, చనిపోవడానికి రాలేదు. ఒక్క యేసుక్రీస్తే చనిపోవడానికి వచ్చాడు. మనందరం మన పాపం కోసం చనిపోతాం. ఆయన మనందరి పాపం కోసం తాను పాపం ఎరుగని వాడైనా చనిపోయాడు. అందుకని ఆయన మరణం విలక్షణమైన మరణం. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, అది నిజానికి ఒక హీరో చచ్చిపోతే, ఓ కుల పెద్ద చచ్చిపోతే, ఓ అభిమాన హీరో చచ్చిపోతే, ఒక రాజకీయ నాయకుడు చచ్చిపోతే, ఓ గురువుగారు చచ్చిపోతే, ఓ అవతార పురుషుడు చచ్చిపోతే సంతాప సభ పెట్టుకోవాలి. అది బాధాకరమైన విషయం. మామూలోడు చచ్చిపోతేనే చాలా బాధ, అంత పెద్దోడు చచ్చిపోతే ఇంకా బాధ. దేవుడే దిగి వచ్చి దేవుడినని చెప్పుకుని చచ్చిపోతే. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆ శుక్రవారాన్ని మంచి శుక్రవారం అని పిలిచారు. మీరు ఎక్కడైనా ఈ విడ్డూరం విన్నారా వదిన? ఎక్కడైనా విన్నారా? మరణం అనగానే మనం నోరు మూసేస్తాం. చావు అనగానే అశుభం అని నోరు మూసేస్తాం. ఎక్కడ తదాస్తు దేవతలు తదాస్తు అంటారేమోనన్న భయం కదా. కానీ ఒకని మరణాన్ని ఒక సెలబ్రేషన్ డేగా మనం చేసుకోగలుగుతున్నామంటే ఈ రోజున గుడ్ ఫ్రైడే అన్నారు దాన్ని. ప్రపంచంలో ఎక్కడైనా ఏ మహానుభావుడైనా చచ్చిపోతే దాన్ని మంచి రోజు అన్నారేమో. మీరు నాకు ఒక్క దాఖలా చూపించండి చరిత్రలో. ఎందుకో తెలుసా?
ఆయన చనిపోతే దాన్ని మంచి రోజు అని ఎందుకు అన్నారు తెలుసా? ఒక సమస్యను పరిష్కరించాలంటే సమస్యను ఎదుర్కోవాలి. మరణం ఒక కొరకరాని సమస్య అయితే దాన్ని పరిష్కరించడానికి ఆయన మరణంలోకి ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? మరణాన్ని గెలవడానికి. ఆయన చనిపోయిన రోజే మరణం చనిపోయింది. అందుకనే దాన్ని గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అన్నారు. చావుకు చావు దెబ్బ తీయడానికి చనిపోయాడు ఆయన. మనం చావగలమే తప్ప మళ్ళీ తిరిగి బ్రతకలేం. ఆయన అన్నాడు, నేను ప్రాణమును పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు. మనందరి మరణం ఒకెత్తు, ప్రపంచంలో ఉన్న మహాత్ములు మహానుభావుల మరణం ఒకెత్తు. వాళ్ళు మహాసమాధులు, సమాధులు, మహాసమాధులు, పిరమిడ్లు కూడా నిర్మించుకోగలరు తప్ప మరణాన్ని గెలవలేరు. ఈయన సమాధి చిన్న గుహ, కానీ ఈయన మరణాన్ని గెలిచాడు. మనందరి మరణం ఒక ఎత్తు, ఆయన మరణం ఇంకొక ఎత్తు. ప్రపంచంలో ప్రతి మహానుభావుడు, ప్రతి ఋషి, ప్రతి మహర్షి కూడా తన పాపం వల్లే మరణిస్తాడు. ఒక్క యేసు మాత్రమే మనందరి పాపం కోసం మరణించాడు. దానికి గుర్తు ఏమిటో తెలుసా? 3వ దినాన మరణాన్ని గెలిచి లేచాడు. మృత్యోర్మామృతంగమయ అన్న ఆ ఆక్రోశానికి, ఆ ఆవేదనకు, ఆ ప్రార్థనకు జవాబు లభించింది 2000 సంవత్సరాల క్రితం. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ అన్న ఆ ఆక్రోశానికి జవాబు లభించింది 2000 సంవత్సరాల క్రితం. మనము చేసిన ఆ ప్రార్థనకి సిలువలో జవాబు లభిస్తే, మన పూర్వీకులు చేసిన మృత్యోర్మ అమృతంగమయ అన్న ప్రార్థనకు పునరుద్ధానంలో ఆదివారాన ఆయన మరణాన్ని గెలిచి లేచినప్పుడు, మృత్యుంజయుడైనప్పుడు జవాబు లభించింది. ఆయన ఏమన్నాడు తెలుసా? పునర్జన్మ వల్ల మీరు మోక్షాన్ని పోగొట్టుకుంటారని అనుకుంటున్నారా? మళ్ళీ మీరు పుడతారని అనుకుంటున్నారా? అక్కర్లేదు. చాలా సింపుల్గా పరిష్కరించాడు దాన్ని ఆయన. 2 సమస్యలు మీకు చూపించాను పాపాన్ని పరిష్కరించే విషయంలో. ఒకటి, పుణ్యకార్యాలు పాపాన్ని సమసిపోయేలా చేయలేవని. రెండోది, పునర్జన్మ గురించి ఇంకా మిస్టరీగానే ఉంది. పునర్జన్మ వల్ల ఒకవేళ అది ఉన్నా కూడా పాపాన్ని పరిష్కరించలేదు, నా అకౌంట్ బ్యాలెన్స్ నేను తీర్చుకోలేనని మీకు చూపించాను. ఈ 2 విషయాల్లో ఆయన అద్భుతమైన జవాబిచ్చాడు. నేను పాపం చేయలేదు కనుక సిలువలో నేను చేసిన పుణ్యకార్యం మట్టుకే, ఇది మాత్రమే మీ పాపాలన్నింటినీ కొట్టేస్తుంది, మరి ఇంకేది కొట్టేయలేదు. ఇది ఆయన మొదటి పరిష్కారం. మన శాస్త్రాలు ఒప్పుకుంటున్నాయా దీనికి? మన సనాతన ధర్మం ఒప్పుకుంటుంది, శాస్త్రాలు ఒప్పుకుంటున్నాయి దీనికి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని చెప్పినటువంటి శ్లోకమే తదుపరి లైన్లో ఏం చెప్తుందంటే, తత్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి, దేవుడే దిగివచ్చి రక్తం చెందించాలి. పుణ్య, అది పవిత్రమైంది, పాపం లేనిదై ఉండాలి. దానముగా ఇచ్చినది, ఏదో యాక్సిడెంట్గా చనిపోకూడదు, ఎవరో చంపేస్తే చనిపోకూడదు, నిస్సహాయంగా చనిపోకూడదు, తనకు తానుగా మరణశిక్ష వేసుకోవాలి. మరొకటి స్థానంలో బలియాగం, మరొకటి స్థానంలో తాను చేయని తప్పుకి శిక్ష చెల్లించాలి, బలి కావాలి. ఈ 4 లక్షణాలు యేసుక్రీస్తులో నెరవేరాయి. వేదాలు క్రీస్తు శబ్దాన్ని ఉచ్చరించట్లేదు ఎక్కడ కూడా, కానీ వేదాలు లేవనెత్తిన, మన శాస్త్రాలు లేవనెత్తిన ప్రశ్నలకు క్రీస్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జవాబు లభించింది. ఈయన పరమాత్ముడు, పుణ్యమూర్తి, దానముగా తన ప్రాణాన్ని సిలువ పైన బలి ఇచ్చాడు కనుక పరమాత్మేన పుణ్యదాన బలియాగమైన రక్తాన్ని చిందించాడు. అందుకనే ఈయనే ఏకైక పరిష్కారం. పునర్జన్మ విషయంలో కూడా ఆ సమస్యను ఆయన పరిష్కరించాడు. మీరు మళ్ళీ మళ్ళీ పునర్జన్మ ఎత్తక్కర్లేదు. ఎత్తి కొన్ని లక్షల సంవత్సరాలు లేకపోతే కొన్ని లక్షల పుట్టుకలు, జన్మలు ఎత్తి మీ పాపాన్ని మోస్తూ 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 చివరికి దానికి నిష్కృతి చెల్లించలేక ఇలాగే సంసార చక్రంలో చిక్కుకుపోనక్కర్లేదు. నేను మీకు కొత్త రకం పునర్జన్మను పరిచయం చేస్తాను అని ఆయన ఒక పండితుడితో మాట్లాడుతూ ఈ మాటలు అన్నాడు. నేను మీకు చూపించే పునర్జన్మ ఆత్మ సంబంధమైన పునర్జన్మ.
ఇది ఆధ్యాత్మికమైన పునర్జన్మ. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి నువ్వు పుట్టక్కర్లేదు. మళ్ళీ జంతువుగానో కీటకంగానో నువ్వు పుట్టక్కర్లేదు. అలా పుట్టినా లాభం లేదు. నువ్వు ఎత్తాల్సిన పునర్జన్మ ఈ కాలంలోనే, ఈ జన్మలోనే నువ్వు ఆధ్యాత్మికమైన పునర్జన్మ ఎత్తగలవు. అదేమిటంటే, పాపపంకిలమైన నీ గుండెను నా రక్తంతో కడుక్కోవడానికి నువ్వు ఇష్టపడాలి. బలవంతంగా ఈ పని చేయకూడదు, మనస్ఫూర్తిగా చేయాలి. అలా నువ్వు ఇష్టపడితే నీ పాపాన్ని నా దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా, స్వయంగా, యథార్థంగా, నిజాయితీగా ఒప్పుకోవాలి. నేను నీతిమంతుల కోసం చూడట్లేదు, నిజాయితీపరుల కోసం చూస్తున్నాను. పాపి నా దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటే నేను హక్కున చేర్చుకుంటాను. నా రక్తంతో అతన్ని, ఆమెను కడిగి పునీతులుగా చేస్తాను. అలా కడిగిన పునీతమైన మీ ఆత్మల్లోకి, మీ గుండెల్లోకి నేను ప్రవేశిస్తాను. మీరు నన్ను ఆహ్వానించాలి, అది కూడా స్వచ్ఛందంగానే. నేను చొచ్చుకొని లోపలికి రాను. నేను మర్యాదస్తుణ్ణి. ప్రతి మనిషికి గుండె ఉంది. నేను గుండె బయట నిలబడి తలుపు తడతాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తేనే నేను లోపలికి వస్తాను. వస్తే మళ్ళీ వెళ్ళను. ఎల్లకాలం మీతోటే ఉంటాను. మీ దేవుడిగానే కాదు, మీ రక్షకుడిగానే కాదు, మీ గురువుగారుగానే కాదు, మీ స్నేహితుడిగా ఉంటాను. అలా మీరు నన్ను గుండెల్లోకి ఆహ్వానించడమే. ఆహ్వానం పలికితే, ఒకవేళ మనం ఆయన్ని స్వీకరించకపోతే ఏం చేసుకోను మన భక్తి ప్రపత్తులు, మన పూజలు, పునస్కారాలు, మన గొప్పతనం, ఇంత ఆధ్యాత్మికత ఏం చేసుకోను. కొంతమంది ఒక అద్భుతమైన మార్గాన్ని అన్వేషించారు. యేసు నేనే మార్గం అంటే వాళ్ళు కొత్త మార్గం కనుక్కున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కూడా మార్గం అన్నారు వాళ్ళు. అని మేము యేసును కూడా పూజిస్తాం అన్నారు. ఆయన మాటలను మళ్ళీ వినండి మీరు. ఆయన అన్నాడు, నేనే అన్నాడు. నేనే అంటే నేను కూడా కాదండి. మీ ఆయన ఎవరు అని అంటే ఆయనే అంటే ఆయన కూడా అని అర్థం కాదండి. మీకు అర్థమైంది అనుకుంటా. నేనే అంటే ఇంకెవడు లేడు పక్కన అని. యేసు కోరుకుండేది ఏమిటంటే, నన్ను వెంబడించేవాడు, నాకు అనుచరుడు అవ్వకోరేవాడు, నాకు శిష్యుడిగా మారదలిచినవాడు, నా భక్తుడు కాదలిచినవాడు, నా బిడ్డగా, నన్ను దేవుడిగా చేసుకునేవాడు, నన్ను మాత్రమే సేవించాలి, పూజించాలి, నన్ను మాత్రమే అనుసరించాలి. పక్కన మహేష్ బాబు ఉండకూడదు, ఈ పక్కన సచిన్ టెండూల్కర్ ఉండకూడదు, ఆ పక్కన సమంత ఉండకూడదు, ఈ పక్కన ఇంకొక దేవుడు ఉండకూడదు. నేనే. అటువంటి కమిట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో, అటువంటి విధంగా ఆయనకు ఎవరైతే తాము సమర్పించుకుంటారో వారిని పాపం నుంచి బయటేస్తాడు. పాప శిక్ష నుంచి, నరకం నుంచి బయటేస్తాడు. వారికి రాబోయే లోకంలోనే కాదు, ఈ లోకంలో కూడా జీవితాన్ని ఆస్వాదించడానికి శక్తినిస్తాడు. పాప శిక్ష నుంచి విడుదల చేయడమే కాదు, పాపాన్ని జయించినవాడు కనుక, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని జయించినవాడు కనుక, నేను కూడా, మీరు కూడా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని జయించడానికి శక్తినిస్తాడు. సర్వమతాలు మంచి చెడ్డల్ని బోధిస్తాయి, కానీ మంచిని చేసే సత్తాని, చెడును చేయకుండా ఉండే సత్తాని ఇవ్వలేవు. యేసు ఒక్కడే మంచిని, చెడుని మాత్రం బోధించడమే కాకుండా ఆయన మంచి చెడ్డల విషయంలో మంచిని చేయగలిగే సత్తా, చెడును చేయకుండా ఉండగలిగే సత్తా, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని జయించే సత్తాన్ని తాను జయించినవాడు కనుక మనకు ప్రసాదిస్తాడు. అందుకనే యేసు ఈ రాత్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు ఏ విశ్వాసం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. మీకు దేవుని పైన ఉన్న భక్తి గొప్పది, కానీ ఆ భక్తి
భక్తిని, ఆ ప్రపత్తతను, ఆ భక్తి శ్రద్ధలను అసలైన భగవంతుడి వైపు మరల్చాలి. అప్పుడే మీ జన్మ సార్థకమవుతుంది. అప్పుడే మోక్షాన్ని సిద్ధింపచేసుకుంటారు. అప్పుడే జీవితాన్ని ఆస్వాదించడానికి వీలవుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడిపాక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం చాలాసార్లు సినిమాలకు వెళ్ళే అలవాటు ఉంటుంది, మనకి వెళ్ళిన అలవాటు ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు మానేసి ఉండవచ్చు. కానీ సినిమా నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి కొన్నిసార్లు 1 గంట అవుతుంది. ఇప్పుడు అంత సమయం కాలేదు. సినిమా హాల్లో అర్ధరాత్రి తర్వాత కూడా కూర్చోడానికి ఇష్టపడ్డ మనం భగవంతుడి సన్నిధిలో కూర్చోడానికి ఇష్టపడకపోతే అది ఎంత భయంకరమో, అది ఎంత పాపమో అర్థం చేసుకోండి. అందుకనే కొన్ని నిమిషాలు ఓపిక పట్టండి. తలలు వంచి కళ్ళు మూసుకొని పక్క వారితో మాట్లాడకుండా, సెల్ ఫోన్ చూసుకోకుండా, మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకోకుండా ఒక్కసారి మీ జీవితాన్ని నెమరు వేసుకోండి. ఒక తెల్ల టావు పైన మీ జీవితాన్ని ఒకవేళ భగవంతుడు రాయడం మొదలెడితే అందులో మచ్చలెన్ని, మరకలెన్ని, మలినమెంత, మష్టెంత, పాపం లేని పరిస్థితి ఏమైనా ఉందా? మన మాటలు, మన చూపులు, మన చేష్టలు, మన తలంపులు, మనం మంచి పని చేస్తున్నప్పుడు దాని వెనుక ఉద్దేశాలు, మన స్వార్థం, మన అసూయ, ద్వేష, కక్ష, కార్పణ్యం, మన పోటీతత్వం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. మనసులో దోబూచులాడే అపవిత్రపుట ఆలోచనలు, మన మానసిక వ్యభిచారం, ఎదుటివాడి రక్తం కళ్ళ చూడాలని చాలాసార్లు ఎదుటివాడి నాశనం కోరుకుని ప్రతిసారి మనలో ఉన్నటువంటి హంతకుడు, హంతకురాలు ఎగసిపడుతూ ఉంటాడు. మానసిక హంతకులం మనం. ఇంత పాపం పెట్టుకొని భగవంతుడి సన్నిధానానికి ఎలా వెళ్ళగలం? ఒకవేళ మరణం సడన్గా అకస్మాత్తుగా సంభవిస్తే, జరగరాందేదైనా జరిగితే ఆ భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళగలరు? ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎలా చూడగలరు? ఆయన తీర్చే తీర్పు ముందు ఎలా నిలబడగలరు? సోదరుడా, సోదరి, ఈ రాత్రి ఆలోచన చేయి. ఇంకెంతకాలం ఇలా బ్రతకగలం? న్యాయదండన చేయడానికి ఆయన మళ్ళీ పుట్టడానికి రావట్లేదు. న్యాయదండన చేయడానికి మళ్ళీ వస్తున్నాడు. ఈసారి సింహగర్జనతో మేఘారూఢుడై వస్తాడని చెప్పాడు. మొదటిసారి రక్షించడానికి వస్తాడు, వచ్చాడు. రెండవసారి వచ్చేటప్పటికి శిక్షించడానికి వస్తాడు. ఎందుకంటే రక్షింపబడడానికి, శిక్షను తప్పించుకోవడానికి నీకెంతో ఛాన్స్ ఇచ్చాడు, ఓ జన్మనిచ్చాడు. ఆలస్యం చేయొద్దు సుమి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే, మాట్లాడిన విషయాల్లో సత్యం ఉందని నీ ఇంగిత జ్ఞానం నీకు చెబితే, నీ జీవితం నీ కనుల ముందు కదలాడుతూ ఉంటే, నువ్వు బలహీనతలతో పోరాడుతూ ఉంటే, పాపంతో సతమతమవుతూ ఉంటే, అపరాధ భావం నిన్ను కుంగదీస్తూ ఉంటే, పాపపు శిక్ష గురించినటువంటి భయం నిన్ను వెన్నాడుతూ ఉంటే, మరణ భీతితో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటే, నీకు యేసు కావాల్సిందే. యేసు ఈ లోకానికి రావడమే కాదు, తాను దేవుడిని నిరూపించుకున్నాడు. తానే ఏకైక జగద్రక్షకుడిని నిరూపించుకున్నాడు.
తానే పాపరహితుడని నిరూపించుకున్నాడు. కనుక తానే తన శిలువ ప్రాయశ్చిత్తం వల్ల, తన రక్తం కార్చడం వల్ల శిలువలో మానవాళి అంతటిని, ప్రతి దేశస్థుణ్ణి, ప్రతి మతస్థుణ్ణి, ప్రతి కులస్థుణ్ణి, నాస్తికుణ్ణి సైతం తన పాపం నుంచి విడుదల చేయగలవాడని నిరూపించుకున్నాడు. ఆయన సార్థక నామధేయుడు. యేసు అనగా తన ప్రజల నుంచి తన ప్రజల పాపాల నుంచి వారిని రక్షించగలిగేవాడే యేసు. ఆయన సార్థక నామధేయుడు. ఇటువంటి యేసు మరొకడు లేడు. ఈరోజు నీ కనుల ముందు నిల్చుని ఆయన మాట్లాడుతున్నాడు. నీ హృదయం బయట నిల్చుని నీ హృదయాన్ని తట్టుచున్నాడు. బలవంతం లేదు సుమి, ఆలోచన చేయి. నీకు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే ఆయన దగ్గరకు రా. ఆయనే నిజమైన భగవంతుడు. పాపం నుంచి నీకు విడుదల కలగాలనుకుంటే, విముక్తి కలగాలనుకుంటే యేసు దగ్గరకు రా. ఆయనే నిజమైనటువంటి రక్షకుడు. నీకు మోక్షం కావాలనుకుంటే యేసు దగ్గరికి పరిగెట్టు. ఆయనే మరణాన్ని గెలిచి మోక్షలోకానికి వెళ్ళి వచ్చినవాడు. ఆయన మాత్రమే మనల్ని మోక్షలోకానికి తీసుకువెళ్ళగలడు. నీకు బలహీనతలు జయించాలని ఉంటే, చెడును జయించి మంచిని చేయాలని ఉంటే యేసు దగ్గరకు రా. ఆయనే చెడును జయించినవాడు, మంచిని చేసినవాడు, మంచిని పలికినవాడు, మంచిని ఆలోచించినవాడు, పాపని మెరుగునివాడు. ఆలోచన చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తక్కర్లేదు. ఈ క్షణమే, ఈ రాత్రే పునర్జన్మ మీరు పొందవచ్చు. మీ పాపాలు ఆయన దగ్గర యథార్థంగా ఒప్పుకొని ఆయన్ని మీ హృదయంలోకి పిలిస్తే, మీ జీవితాన్ని ఆయన శిలువ రక్తంలో కడుక్కుని ఆయన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే, ఆ క్షణమే మీరు ఆధ్యాత్మిక పునర్జన్మను పొందుతారు. ఇది రూఢి అయినటువంటి పునర్జన్మ. అందుకనే సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు పక్కన ఉన్న దొంగ, ఈరోజు నీతో కూడా నన్ను పరలోకంలోకి తీసుకువెళ్ళవా అని అడిగితే, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగితే, ఈరోజే నీవు నాతో కూడా పరలోకంలో దైవ సన్నిధిలో ఉంటావని రూఢిగా చెప్పినవాడు ఆయన. ఎన్నో జన్మలు నువ్వు వెయిట్ చేయక్కర్లేదు, వేచి ఉండక్కర్లేదు మోక్షం కోసం. అంత వేచి ఉన్న తర్వాత కూడా లభిస్తుందో లేదో తెలియనటువంటి ఆ మార్గాన్ని నువ్వు పట్టుకు వేలాడక్కర్లేదు. నేనే మార్గమన్న యేసు నీకు ఉచితంగా ఈ మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. నిర్ణయం నీ దేశమే, బలవంతం లేదు. ఒకవేళ నువ్వు ఇష్టపడితే నాతో కలిసి ప్రార్థన చెప్పండి. బలవంతంగా ఎవరూ చెప్పద్దు, యాంత్రికంగా ఎవరూ చెప్పద్దు, వల్లె వేసినట్టు ఎవరూ చెప్పద్దు. ఇష్టపూర్వకంగా తమ పాపాలను జయించడానికి ఇష్టపడిన వాళ్ళు, తమ పాపాలకు నిష్కృతి చెల్లించుకొని ప్రాయశ్చిత్తం చెల్లించుకోవడానికి యేసు శిలువ దగ్గర ఇష్టపడిన వాళ్ళు, యేసు శిష్యులుగా మారడానికి, ఆయననే దేవుడుగా అంగీకరించడానికి, ఆయననే పూజించడానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే ఈ ప్రార్థన చెప్పండి. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా చెప్పండి. యేసుదేవా, నేను పాపిని, నన్ను క్షమించు. నా తలంపులు, నా మాటలు, నా చేష్టలు, నా చూపులు, నా ఆంతర్యం సమస్తం పాపపంకిలమైపోయింది. ప్రాణాత్మదేహాలు పాపం చేత ప్రభావితమైపోయాయి. మంచి తెలిసి కూడా చేయలేని నిస్సహాయతలో ఉండిపోతున్నాను. చెడును చేయకూడదు అనుకుని కూడా చేయకుండా ఉండలేని దుస్థితిలోకి దిగజారిపోతున్నాను. త్రాహిమాం కృపయా యేసుదేవా, శరణాగత వత్సలే, నీ శరణు చొచ్చాను,
కృప చూపించు, నన్ను రక్షించు, వాత్సల్యం చూపించు నా యేసుదేవా. నా ప్రార్థన ఆలకించు నాయనా. నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పునీతుణ్ణి చేయి, పునీతురాల్ని చేయి. నా హృదయంలోకి ప్రవేశించు. ఇదిగో స్వేచ్ఛగా, ఇష్టంగా నా హృదయపు తలుపు తీస్తున్నాను. నా హృదయంలోకి రా, నన్ను పరిపాలించు, నా దేవుడిగా ఉండు. లోకరక్షకుడిగా మాత్రమే కాదు, నా రక్షకుడిగా ఉండు, నా స్నేహితుడిగా ఉండు. నీ చేతికి నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. నా ప్రార్థన అంగీకరించు యేసుదేవా. యేసుక్రీస్తు అయిన నీ ప్రశస్తమైన నామంలో, పరమ పవిత్రమైన పుణ్యనామంలో నా ప్రార్థన అంగీకరించు నాయనా. అలాగే మీరు ప్రార్థనలో ఉండండి. అలాగే మీరు ప్రార్థనలో ఉండగా నేను ప్రార్థన చేసి ముగిస్తాను. వార్తలను సెలవిచ్చినటువంటి నీ వాక్కు ప్రకారం నీ బిడ్డలగుటకు, నీ పిల్లలగుటకు, నీ పుత్రులు పుత్రికలగుటకు అధికారం అనుగ్రహించు నాయనా. ఎవరైతే నిజంగా నీ దగ్గరికి వచ్చారో వారి పాపాలని నువ్వు కడిగి పవిత్రపరిచావని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము. వారి హృదయాల్లోకి నువ్వు ప్రవేశించావు. వారి జీవితాలని పరిపాలించు నాయనా. నీ పరిపాలనలో స్వేచ్ఛ ఉంది, పవిత్రత ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, దయా కారుణ్యం ఉంది. నీలాగా వారిని మార్చుకొని ఈ ప్రపంచాన్ని, ఈ ఉండి గ్రామాన్ని మార్చు నాయన. వారి కుటుంబాలను, వారి బంధుమిత్రులను స్పృశించు నాయన. ఎవరైతే నిన్ను అనుమానిస్తున్నారో వారితో మళ్ళీ మళ్ళీ మాట్లాడు నాయన. వారి అనుమానాల్ని పటాపంచలు చేయి నాయన. ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ద్వేషిస్తున్నారో వారికి నీ ప్రేమని ఇంకా రుచి చూపించు నాయన. నీ ప్రేమను చవి చూసే, గుర్తించే నాయన సున్నితత్వాన్ని వారి హృదయాలకు ప్రసాదించు నాయన. ఈ మహాసభను నాయన నిర్వహిస్తున్నటువంటి మరి రెవరెండ్ విజయప్రసాద్ గారిని, వారి అనుచరగణాన్నంతటిని, వారి తోటి దైవజనులందరినీ, వారి సంఘాన్ని, సంఘస్థులను మీరు ఆశీర్వదించాలని, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, కృపలో దర్శించమని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.